అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన విషయం ఏమంటే తెలుగుదేశం మండల కన్వీనర్కు సన్మానం. తెలుగుదేశం మండల కన్వీనర్ కాదులూరు మోహన్ రెడ్డి గారికి సన్మానం. మండల ప్రజా పరిషత్ సిబ్బంది తెలుగుదేశం మండల కన్వీనర్ పాటిల్ మోహన్ రెడ్డి గారిని సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సోమవారం డి హిరేహాల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోనే మండలంలో నూతనంగా ఎన్నికైన కన్వీనర్ను మర్యాదపూర్వకంగా ఎంపీడీఓ దాస్ నాయక్ ఆధ్వర్యంలో ఈఓఓపిఆర్డి యోగానంద, పాలనాధికారి బలరామరాములతో పాటు కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్లు, సిబ్బంది నారాయణస్వామి, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. సార్, ఎంపీడీఓ గారు, మీరు ప్రభుత్వ అధికారా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా? నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని సార్. నేను కండువా వేసుకున్నా. మీరు కండువా వేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఎంపీడీఓ గారు. ఇదేమన్నా సమంజసంగా ఉందా? ఎంపీడీఓ ఆఫీస్ మొత్తం తెలుగుదేశం పార్టీకి గులాంగిరి చేస్తున్నామని చెప్పి చాటుకోవడానికే మీరు సన్మానం చేసి మరి ప్రెస్ నోట్ పెట్టినట్లుంది సార్. ఇది మీకు అభిమానం ఉంటే ఓకే, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు వాళ్ళు సన్మానించి రండి, ప్రైవేట్గా పెట్టుకోండి అది. అంతేగాని మొత్తం ఎంపీడీఓ కార్యాలయం మొత్తం ఎంపీడీఓతో పాటు ప్రతి ఉద్యోగి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మీరు సన్మానం, అది ఎంపీడీఓ కార్యాలయంలోనే చేయడం ఏంటి సార్? ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాళ్ళకి మీరు చేయొచ్చు, కానీ చేయాలనుకుంటే ఆయన ఒక పార్టీ కన్వీనర్ అండి. మోహన్ రెడ్డి గారికి నా తరపున కూడా నేను కూడా శుభాకాంక్షలు చెప్తాను. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆయన అండదండలు ఇచ్చినారని కానీ, తెలుగుదేశం పార్టీ ఆయన్ని మండల కన్వీనర్గా చేసింది సార్. అందుకు మీరంతా సాహో అని సలాం కొడుతూ, అంటే ఎంపీడీఓ ఆఫీస్లో రేపు పొద్దున్న ఏమన్నా పని అవ్వాలంటే సామాన్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ధైర్యంగా వచ్చి మీకు పని అడగగలరా? కనీసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడికి ఏ పనైనా పోవాలంటే మోహన్ రెడ్డి గారిని పట్టుకొని పోతేనే పని అవుతుంది తప్ప లేకపోతే కాదు అనేటట్ల మీ బిహేవియర్ ఉంది. ఇదేమన్నా హర్షించదగిన విషయమా? మీరే చెప్పండి, మీరు చేసిన పని ఏమన్నా బాగుందా? ప్రభుత్వ అధికారులు పార్టీలతో సంబంధం లేకుండా, కులమతాలతో సంబంధం లేకుండా న్యాయం చేస్తామని ప్రభుత్వ అధికారులు ఉండేది. మరి మీరేం చేస్తున్నారు? ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తే అది చేస్తాం మేము అని మెసేజ్ వచ్చేటట్లు మీరు చేసిన ఈ సన్మాన కార్యక్రమం ఉంది. ఎంపీడీఓ కార్యాలయంలోనే సన్మానం చేసినారంటే ఒక పార్టీ కన్వీనర్ని. రేపొద్దున ఒక కమ్యూనిస్ట్ వస్తారండి, ఆయనకి మీరు సన్మానం చేస్తారా? ఇంకొక పార్టీ లీడర్ వస్తారండి, ఆయనకి మీరు సన్మానం చేస్తారా? మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కన్వీనర్కి సన్మానం చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? ఒక సామాన్య ప్రజలు, ఒక సామాన్య రైతు లేదా ఒక సామాన్య వేరే ఏదైనా ఉండే ఒక ఓటర్ కానీ నిర్భయంగా అక్కడికి వచ్చి నాకు ఈ పని కావాలని అడిగే పరిస్థితి ఉందా ఎంపీడీఓ ఆఫీస్లో? మీరు కండువా వేసుకోకుండానే నేను తెలుగుదేశం పార్టీ వీరాభిమాని చెప్పుకుంటున్నారు. ఎంపీడీఓ హిరేహాల్ మండలం ఆఫీసు ఎంపీడీఓ గారు కానీ సంబంధిత అధికారులు కానీ ఆ ఫోటోలో కనిపిస్తుండే వాళ్ళంతా సన్మానం చేసినారే, మీరు ఓపెన్గా చెప్పుకుంటున్నట్లే కదా లెక్క. ఈ విషయమై మీరు తక్షణమే క్షమాపణలు చెప్పకపోతే నేను మాత్రం ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఎంపీడీఓ గారికి కానీ మళ్ళా ఎంపీడీఓ ఆఫీస్లో ఈ పని చేసిన ప్రతి ఒక్క అధికారికి నేను చెప్తున్నాను, మీరు చేసిన చర్య ఎలా ఉందంటే మేము పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కూటమి ప్రభుత్వ
కూటమి ప్రభుత్వ నాయకులకి మేము దాసోహం అయినాము అన్నట్లు చేస్తున్నారు. అంటే ఇది ఎట్లుందంటే మీరు చేసేది, ఎమ్మెల్యే గారంటే మహారాజని, కన్వీనర్లు అంటే సామంత రాజులు అనే రేంజ్లో మీరు తీసుకుపోతున్నారు. ఎక్కడికి పోతుంది సార్ ఇది ప్రజాస్వామ్యము? ప్రభుత్వాలు వేరే, మళ్ళా పార్టీలు వేరే అనే విషయం మీకు తెలీదా? మీరు ప్రభుత్వాధికారులా లేదా పార్టీ నాయకులా, పార్టీ కార్యకర్తలా? వదిలేసుకో. మీకు అంత మమకారం ఉంటే పార్టీ మీద పసుపు కండ వేసుకొని పనులు చేయండి సార్. ఎవరు వద్దంటారు? మేము అర్థం చేసుకుంటాం కదా. ప్రభుత్వ అధికారుల ముసుగులో ఎందుకు మీరు పార్టీ నాయకుల్లాగా, ఒక పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇదేం బాగలేదు సార్. సామాన్యులు ఎవరైనా మీ దగ్గరకు రావాలంటే రేపు పొద్దున్న వేరే పార్టీ నాయకులు, ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కమ్యూనిస్టులు కానీ, లేదా వేరే ఇతరత్ర పార్టీల నాయకులు కానీ మీ దగ్గరకు వచ్చి మాకు ఈ పని చేసి పెట్టండి ఎంపీడీఓ గారు అని అడిగే, స్వతంత్రంగా వచ్చి అడిగేకి వీలుంటుందా మీరు ఇలాంటి పనులు చేస్తే? ఇది ఏమాత్రం హర్షించదగిన విషయం కాదు. నేను తక్షణమే కలెక్టర్ గారికి ఈ మెసేజ్ పెడుతున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి లెటర్ రాస్తాను. వీటిపైన శాఖాపరమైన చర్యలు తీసుకునేంత వరకు నేను పోరాడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విషయమై ప్రతి పార్టీ నాయకులు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసులు ప్రజలందరికీ సమానంగా, కుల మతాలతో సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. అలాంటిది ప్రతి ప్రభుత్వ ఆఫీసు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళ సేవ కోసమే తరిస్తున్నట్లు ప్రతి ప్రభుత్వ ఆఫీసు కూడా తయారవుతా ఉంది. కాబట్టి నేను ఈ హెచ్చరిక చేయాల్సి వస్తుంది. దయచేసి ప్రభుత్వాధికారులందరూ ఇలాంటివి రిపీట్ చేయకోకుండా చూసుకోండి. లేకపోతే మేము ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకుంటే అంతా బాగుంటుంది. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.